నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యుఎస్ ఎయిడ్ గురించి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ అనేది జరుగుతోంది. ముఖ్యంగా మన భారతదేశంలో $21 మిలియన్ ఓటర్ టర్న్అవుట్ కోసము బైడెన్ అడ్మినిస్ట్రేషన్ స్పెండ్ చేసిందని చెప్పేసి అధ్యక్షుడు ట్రంప్ ఆ విషయాన్ని బయటపెట్టాడు. అయితే దీనిపై పెద్ద చర్చ జరుగుతుంది కాబట్టి ఈ రోజు మనతో సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి దీనిపై ఇంకొంత డెప్త్ గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్, ఇప్పుడు యుఎస్ ఎయిడ్ గురించి ప్రధానంగా చర్చ నడుస్తుంది. మీడియా మొత్తం అవే న్యూస్ ఆర్టికల్స్ పైన ఉన్నాయి. అండ్ బీజేపీ కాంగ్రెస్ మధ్య ఒక వార్ అనేది కూడా నడుస్తుంది. సో అయితే సార్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, జనరల్గా యుఎస్ గవర్నమెంట్ యుఎస్ ఎయిడ్ పేరుతో విదేశాల్లో కొన్ని వాళ్ళ ఫారెన్ మిషన్స్ అంటారు. సో వాటికి ఎలా స్పెండ్ చేస్తుంది అంటారు? వాళ్ళ స్ట్రాటజీ మాట్లాడచ్చు. ఎందుకు స్పెండ్ చేస్తున్నారు? సో డబ్బులు పెట్టేటప్పుడు ఒక $100 పెట్టినప్పుడు దాని నుంచి యూఎస్కి ఏం బెనిఫిట్ వస్తుంది చూస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ తీసుకుంటాం. ఆఫ్ఘనిస్తాన్లో ఏదో షో పెట్టారంట వీళ్ళు. నాకు అర్థం కాదు అక్కడ ఆ షో పెట్టి వీళ్ళు ఏం చేసుకుంటారంటే, ఇంగ్లీష్లో అది కూడా ఈ ఇన్ఫ్లుయెన్స్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే యూఎస్ ఎయిడ్ ఇచ్చేసి వాళ్ళ యూఎస్ గవర్నమెంట్ ఇమేజ్ పెంచుకుంటారు. సో వ్యాక్సిన్స్ ఇచ్చారనుకోండి, వ్యాక్సిన్స్కి, లేకుంటే మాల్ న్యూట్రిషన్ ఇచ్చారనుకోండి, అది ఇట్లాంటి ఒక్కొక్క దానికి ప్రాజెక్ట్కి వాళ్ళు డబ్బులు ఇచ్చి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ యూఎస్ గవర్నమెంట్ ఇంత బాగా పనిచేస్తుందని చూపించడం చేస్తారు. దానితో వారు ఇస్తున్న ప్రతి డబ్బా మీద ఏదైనా ప్రోడక్టో, ఏదైనా వ్యాక్సినో, లేకుంటే ఏదైనా ఫుడ్ ఇస్తున్న డబ్బా మీద యూఎస్ ఎయిడ్ చాలా పెద్దగా రాసి ఉంటుంది. సో చాలా క్లియర్ అవుతుంది. దాని కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఇవ్వకుండా ఇండైరెక్ట్గా కూడా ఫండ్స్ ఇస్తారు, ఎన్జిఓస్ సహా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యుఎస్ మనం ఇండియన్ గవర్నమెంట్ దాని గురించి మాట్లాడాం. $21 మిలియన్ 180 కోట్లు తీసుకొచ్చి అప్రాక్సిమేట్లీ ఇండియాకి జస్ట్ బిఫోర్ 24 ఎలక్షన్స్ ఇచ్చారంటున్నారు. ఎందుకు? ఇండియాలో ఓటర్ టర్న్అవుట్ పెంచడానికి అమెరికాకి ఏమి ఇంట్రెస్ట్ ఉంది? ఫస్ట్ కష్టం. మన రేపు ఒక $2 మిలియన్ పెట్టి అమెరికాలో నేను ఓటర్ టర్న్అవుట్ పెంచుతానంటే ఏం చేస్తారు? మీ ఓటర్ టర్న్అవుట్ పెంచారంటే ఏంటి? మీరు బండి కొనుక్కొని మీ అందరి ఓటర్ని బూత్కి తీసుకెళ్తారా? లేకుంటే ఓటర్ ముందే రిజిస్టర్ చేపిస్తారా? ఎక్కువ ఓటర్ రిజిస్టర్ చేపిస్తారా? దాన్ని ప్రశ్నలు వస్తుంది అనమాట. సో అది కాదు చేసింది. వీళ్ళు ఓటర్ టర్న్అవుట్ రావడానికి ఏం చేస్తారంటే వీళ్ళు భయపడిపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అల్ జజీరా చూడండి. అదే టైంలో వచ్చిన అల్ జజీరా స్టోరీ ముంబైలో, ఢిల్లీలో అనుకుంటే ఒక మహిళతోని ముస్లిం ఉమెన్ని ఇంటర్వ్యూ చేశారు. ఓటింగ్ కన్నా ఒక 2 వారాల ముందు ఆమె ఏమంటుంది, నా పేరు లేదు లిస్ట్లో అంటుంది. ఎట్లా తెలిసింది ఆమెకి? అది క్వశ్చన్. యూజువలీ మనం చదువుకున్న వాళ్ళు కూడా అదే రోజు పొద్దున్నే లేచి బూత్లకి వెళ్ళి తిరుగుతూనే ఉంటాం, మన పేరు లేదు అని. ఈమెకి 2 వారాల ముందు ఎట్లా తెలిసింది ఆమె పేరు లేదని? డెఫినెట్గా ఓటర్ లిస్ట్ సర్క్యులేట్ చేస్తారు, పొలిటికల్ పార్టీ గారు ఉంటుంది. ఆమెకి అప్పుడు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు, విత్డ్రాల్ నామినేషన్ దాకా రిజిస్టర్ చేసుకోవచ్చు. చేయలేదు. స్టోరీ ఏం బిల్డప్ చేశారంటే మోదీ గారు వచ్చిన తర్వాత ముస్లిమ్స్ని బూత్ నుంచి తీసేశారు, ఓటర్ లిస్ట్ తీసేశారు. మీరు ఇదే అలిగేషన్ రాహుల్ గాంధీ చేస్తున్నట్టు చూస్తుంటారు. 70 లక్షల మందిని జాయిన్ చేయించారు, 40 లక్షల మందిని జాయిన్ చేయించారు. అది చాలా క్లియర్. అది యూజువలీ 18 to 21 year old గ్రూప్ ఉంటుంది చూడండి. ఒక 18 to 25 అని పెట్టుకోవచ్చు, 24 దాకా పెట్టుకోవచ్చు. వాళ్ళు లాస్ట్ ఎలక్షన్కి ఈ ఎలక్షన్కి 5 సంవత్సరాలు ఉంటుంది. ఈ 5 సంవత్సరాల్లో ఎవరెవరు ఆల్మోస్ట్ 13-14 సంవత్సరాలు ఉన్నారో వారు 18కి వచ్చేస్తారు. ఆ కంప్లీట్ పాపులేషన్ యాడ్ అయిపోతుంది. ఈ పాపులేషన్ ఒక్కటే మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. అందరూ ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి, ఒపీనియన్ పోల్స్లో ఈ కేటగిరీ గురించి ఎవరు మాట్లాడలేదు. మహిళల గురించి మాట్లాడతారు, ఎస్సీ గురించి మాట్లాడతారు, ఓబీసీ గురించి మాట్లాడతారు, దళిత్ గురించి మాట్లాడతారు, మైనారిటీస్ గురించి వీళ్ళు ఇంతమంది మైనారిటీస్ ఓట్ వేయబోతున్నారు, ఇంతమంది మైనారిటీ ఓట్ వేశారు బీజేపీకి, ఇంతమంది వేయలేదు అని చెప్తారు. కానీ యంగ్ సెగ్మెంట్ 18 to 20 న్యూ ఓటర్స్ని ఎవరు అసలు అడగట్లేదు, మీరు ఎవరు ఓట్ వేశారని చెప్పి. అదే ప్రాబ్లం వచ్చింది రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో అండ్ హర్యానాలో అండ్ ఇప్పుడు ఢిల్లీలో. ఈ కొత్త ఓటర్లు రాహుల్ గాంధీ యంగ్ మ్యాన్ అని చెప్పుకుంటాడు, కానీ మోదీ అపీల్ చేస్తున్నారు వాళ్ళకి. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడానికి, వాళ్ళ ఓటర్ క్యాంపెయిన్ తగ్గించడానికి వీళ్ళు కొత్త ఓటర్ని యాడ్ చేయడానికి నెగటివ్ క్యాంపెయిన్ తీసుకొస్తారు, బిల్డప్ ఇస్తారు దానికి. దానికే ఈ ఓటర్ రిజిస్ట్రేషన్ అని పెట్టి టు ఇంక్రీజ్ ఓటర్ రిజిస్ట్రేషన్, టు ఇంక్రీజ్ ఓటర్ పార్టిసిపేషన్. దానికి ఏ స్ట్రాటజీ ఏమో అర్థం కావట్లేదు. అకార్డింగ్ టు ట్రంప్ హిమ్సెల్ఫ్, డైరెక్ట్ యుఎస్ ప్రెసిడెంట్ చెప్తున్నారు, ఆయనకి దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ మన దగ్గర ఉండదు. ఆయన అంటే అది కిక్ బ్యాక్ అంటున్నారు, అంటే బైడెన్కి వాళ్ళు లంచం ఇచ్చినారు అంటున్నారు. ఇచ్చిన డబ్బులు కానీ వాడుకున్నారు. ఇది ఎవరికి ఇస్తారు? జర్నలిస్ట్కి ఇస్తారు. మీరు చూస్తుంటారు, నిన్న ఇంటెలెక్ట్స్లో ఒక రిపోర్ట్ తీశారు, కాదు ఇదంతా బంగ్లాదేశ్కి వెళ్ళిన డబ్బులు అని చెప్పేసి. టుడే ట్రంప్ హెస్ క్లారిఫైడ్, బంగ్లాదేశ్కి 29 మిలియన్ సపరేట్ ఇచ్చారు. దిస్ ఇస్ ఓన్లీ 21 మిలియన్. ఇది ఇండియాకే వచ్చింది అది. సో రాజీవ్ సర్దేశాయ్, ప్రశాంత్ భూషణ్, సాగరికా ఘోష్ వీళ్ళందరూ సడన్ గా ట్వీట్ చేశారు. అందరూ ఒకటే లాంగ్వేజ్,
అంటే వాళ్ళు ఇంపాక్ట్ అయ్యారు ఈ న్యూస్ తోని. ఎందుకు లేకుండా వాళ్ళతో ట్వీట్ చేయాలి? ఈ మోదీ చేసిన సారీ బైడెన్ ఇచ్చిన డబ్బులు ఏమి ఇవ్వలేదు, అది బంగ్లాదేశ్కి ఇచ్చారు అని చెప్పి అలిగేషన్స్ ఉల్టా చేయడానికి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఏదో పాత స్టోరీ రాశారు. కరెక్ట్. ఆ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటర్ ఆయన రాసిన స్టోరీ, హీఈస్ అ పార్ట్ ఆఫ్ జార్జ్ సోరోస్ టీమ్. ఓకే. ఓపెన్ గా, నథింగ్ సీక్రెట్, ఓపెన్ గా హీఈస్ అ పార్ట్ ఆఫ్ జార్జ్ సోరోస్ టీమ్. ఆయన కూడా డబ్బులు వచ్చి ఉంటుంది. ఈ అందరు జర్నలిస్ట్ కి నాకు తెలిసిన మటుకు చాలా మంది ఇప్పుడుగా చాలా సంవత్సరాలు నడుస్తుంది, లోకల్ గవర్నమెంట్ కూడా ఇక్కడ ఒక సీనియర్ ఎడిటర్స్ కి ఒక ప్యాకెట్ పంపిస్తారు, ఇన్ని లక్షల పర్ మంత్, అంటే నన్ను చూసుకో, నా వ్యతిరేకంగా ఏ న్యూస్ రాయకు అని చెప్పి. అది ఎన్టీఆర్ గారి టైం నుంచి, రాజశేఖర్ రెడ్డి గారి టైం నుంచి, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అది పార్ట్ ఆఫ్ ద డీల్. ఓకే. ఎడిటర్తోనే ఒక అగ్రిమెంట్ ఉంటుంది, లేకుంటే ఎడిటర్కి ఒక ప్లాట్ ఇస్తారు, ఎక్కడో ఏదైనా బెనిఫిట్ ఇస్తారు. సో ఆయన చూసుకుంటాడు, నెగటివ్స్ రోజు రాకుండా చూసుకుంటారు ఆయన. ఇదే స్ట్రాటజీ వీళ్ళు యుఎస్ఐడ్ వాడుకుంటున్నారు, డబ్బులు ఇచ్చి జర్నలిస్ట్ ని కొనుక్కోవడం. ఓకే. సో కొనుక్కొని ఏం చేస్తారు, న్యూస్ రాస్తారు, మోదీ వ్యతిరేకంగా న్యూస్ రాస్తారు కంటిన్యూస్. మీరు చూసుంటారు, ధ్రువ్ రాతి ఈజ్ లైక్ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. ధ్రువ్ రాతి వీడియోస్ వచ్చిన 10 నిమిషాల్లో 10 లక్షల వ్యూస్ వస్తాయి, విచ్ ఇస్ స్టాటిస్టికలీ ఇంపాసిబుల్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎందుకంటే ఎవరో చూస్తూనే ఉండాలి ఎప్పుడు వస్తుంది వీడియో అని చెప్పేసి, ఎవరు అట్లా కూర్చోరు. ల్యాప్టాప్ వేసి ఆన్ చేసి ధ్రువ్ రాతి వీడియో ఎప్పుడు వస్తుంది, 10 నిమిషాలు వస్తుంది, 10 నిమిషాలు వస్తుంది కూర్చోరు. సో సంబడి అట్ ద బ్యాక్ ఎండ్ ఇస్ మ్యానిపులేటింగ్ ఇట్. అంటే మినిమం 1 or 2 crores ఇచ్చుంటారు ఒక క్యాంపెయిన్ కి, కంప్లీట్ ఎలక్షన్ టైంలో. దాంతో నేను జర్మనీలో ఉంటున్నాడు, అక్కడ బతుకుతున్నాడు, అక్కడ ఈజీగా ఉండిపోతున్నాడు. అట్లనే ఇండియాలో కూడా చాలా మటుకు జర్నలిస్ట్, శేఖర్ గుప్తా నుంచి అది క్వింట్ కానీ, ప్రింట్ కానీ, స్క్రాల్ కానీ, క్యారవాన్ కానీ, హర్తోష్ బాలు, ప్రకాష్ సుస్తా, వీళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ చేసే పని ఇది, మోదీ గవర్నమెంట్ వ్యతిరేకంగా కన్సిస్టెంట్ గా న్యూస్ రాస్తూనే ఉంటారు. అంటే ఇది అంటే యుఎస్ ఎయిడ్ కి ఏ విధంగా రిలేట్ అయి ఉంటుంది అంటారు? యుఎస్ ఎయిడ్ కి ఏ విధంగా రిలేట్ అయి ఉంటుంది అంటారు? అంటే మనం లీగల్ గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే వాంట్ టు స్పెండ్ మనీ ఆన్ సమ్ సార్ట్ ఆఫ్, అంటే ఒక ఎన్జిఓకి వాళ్ళు లీగల్ గా డబ్బులు ఇచ్చారనుకోండి, అంటే మనం ఎలా ప్రూవ్ చేయగలం ఆ మనీని దీనికోసం యూజ్ చేస్తారని చెప్పేసి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు తీసుకున్నారు, ఎన్జిఓ పేరేంటి, ఎన్జిఓ యాక్టివిటీ ఏంటి, ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎన్జిఓ వాళ్ళ రిటర్న్స్ చూపించారా ఈ అమౌంట్ వచ్చిందని, వాళ్ళ దగ్గర ఎఫ్సిఆర్ఐ రిజిస్ట్రేషన్ ఉందా, వాళ్ళకి ఎఫ్సిఆర్ఐ రిజిస్ట్రేషన్ ఉంటే, ఫారెన్ డబ్బులు తీసుకోవాలంటే ఎఫ్సిఆర్ఐ రిజిస్ట్రేషన్ ఉండాలి. అది ఉంటే మీరు ఎవ్రీ ఇయర్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలి, రిటర్న్స్ ఫైల్ చేయాలి, ఆడిటెడ్ బ్యాలెన్స్ షీట్ పెట్టాలి. చేశారా? చేయలేదు. సో డెఫినెట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఎంక్వైరీ మొదలు పెట్టి చాలా బయటపడుతుంది ఇట్లా వచ్చి. సో మెయిన్ గా మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఈ హెచ్సిఆర్ఐ గైడ్ లైన్స్ కి వైలేట్ చేసిన కంపెనీ ఈజీగా పట్టుకోవచ్చు, కానీ కొంతమంది క్యాష్ తీసుకొని ఉంటారు. అది కూడా వీళ్ళు చేస్తారు కదా. యుఎస్ఐడ్ పని ఏంటి, వాళ్ళు విత్డ్రా చేసి వోచర్ పేమెంట్లు చేస్తారు. వీడికి 50,000, వాడికి 2 లక్షలు, వాడికి 3 లక్షలు, డ్రైవర్కి 5 లక్షలు అంటాడు. కార్లు తీసుకున్నాం, 10 కార్లు తీసుకున్నాం డ్రైవింగ్కి, అక్కడెక్కడ వెళ్ళడానికి, మాకు ఫీల్డ్ విజిట్ అని చెప్పేసి ఒక 50 లక్షలు, హోటల్ ఖర్చులు అన్ని రాసుకుంటారు బిల్లు. దీనిలో హైడ్ చేయాలంటే చాలా ఈజీ. ఓకే. సో ఈ బేసిక్ గా నెరేటివ్ సెట్టింగ్ అంటారు ఇంగ్లీష్ లో. నెరేటివ్ సెట్టింగ్ లోనే ఇది వాడుకున్నారు. అదే చాలా క్లియర్ గా ట్రంప్ గారు ఏం చెప్పారంటే, ట్రంప్ చెప్పిన దాంట్లో మీరు వినుంటారు, దే వాంటెడ్ టు గెట్ సమ్వన్ ఎల్స్ ఎలెక్టెడ్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నాట్ సమ్వన్ ఎలెక్టెడ్, సమ్వన్ ఎల్స్. అంటే మోదీ గారు ఉన్నారు, మోదీ గారు కాకుండా ఇంకోని ఎలెక్ట్ చేయడానికి డబ్బులు వాడుకున్నారు. ట్రంప్ ఇంటెలిజెన్స్ మన దగ్గర అసలు 1% కూడా ఉండదు. ఆయనకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎవరో వాడుకున్నారు. అప్పుడు ఎలాన్ మస్క్ కూడా బయటకు వచ్చింది. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? వై ఇస్ రాజ్దీప్ సర్దేశాయ్ ట్వీటింగ్ సేయింగ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్ ఇస్ కరెక్ట్? మీకెందుకు మీకేం, ఇట్స్ నాట్ ఎఫెక్టింగ్ యూ నో, అంటే గిల్టీ కాన్షియన్స్ అంటాం మన ఇంగ్లీష్ లో. అండ్ వాళ్ళు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత, అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఎప్పుడైతే ఆ న్యూస్ వచ్చిందో, ఆ $21 million అనేవి ఇండియాకి కాదు బంగ్లాదేశ్కి వెళ్ళాయి. ద నెక్స్ట్ మూమెంటే మళ్ళీ ట్రంప్ నుంచి ఇంకొక స్టేట్మెంట్ వచ్చింది, లేదు ఇండియాకి 21 million, వాళ్ళకి 29 million ఆల్రెడీ వెళ్ళింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలక్షన్ ఇక్కడ వాడుకున్నారు, అక్కడ కూడా వాడుకున్నారు. అక్కడ రెజ్యూమ్ చేంజ్ జరిగింది. అక్కడ పిల్లలకి డబ్బులు ఇచ్చి వాళ్ళతో గొడవ చేపించేసి షేక్ హసీనాని అక్కడి నుంచి బయట తరిమి కొట్టారు. సో ఆబ్వియస్లీ దట్ మనీ వాజ్ యూస్ ఫర్ దాట్. ఇక్కడేమో మన దగ్గర నెరేటివ్ సెట్టింగ్ వాడుకున్నారు. మీరు చూస్తుంటారు 2024 ఎలక్షన్ ముందు కన్సిస్టెంట్ గా మోదీ గారు వ్యతిరేకంగా న్యూస్ వస్తూనే ఉంటది. మోదీ గారు అది చేశారు, మోదీ గారు దళితుల మీద చేస్తారు, దళితులు సర్వే చేయట్లేదు, ఇదే కన్సిస్టెంట్ ఒక అటాక్ ఉంటుండే. ఇదంతా మనం ఐసోలేషన్ చూస్తున్నప్పుడు ఏదో సపరేట్ ఈవెంట్స్ అని కనిపిస్తుంది, కానీ కనెక్ట్ ద డాట్స్ అంటాం మనం ఇంగ్లీష్ లో. ఒక్కొక్క డాట్ కనెక్ట్ చేసుకుని పోతే క్లియర్ గా తెలిసిపోతుంది. ఈద్ చేసిన తర్వాత నెక్స్ట్ మనిషికి వెళ్తాం. అదే చూసాను నిన్న రాత్రి ఆ ట్వీట్స్, అందరు వాడిన ట్వీట్స్ ఒకటే లాంగ్వేజ్, ఒక ఫుల్ స్టాప్ కామా తీయలేదు. అంటే ఏదో ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది వాళ్ళ టూల్ కిట్ గ్యాంగ్, డెఫినెట్ టూల్ కిట్. ఆ వాట్సాప్ గ్యాంగ్ ఏం చేశారంటే, ఆ వాట్సాప్ లో ఉన్న గ్రూప్ నుంచి వాళ్ళు
అదే మ్యాటర్ తీసుకొని అందరు ట్వీట్ చేశారు. ఒక ఫుల్ స్టాప్ కామా కూడా చేంజ్ చేయలేదు వాళ్ళు. సో న్యాచురల్ తెలిసిపోతుంది వీళ్ళందరూ ఒక గ్యాంగ్. వీళ్ళు ఎందుకు వై సాగరిక ఘోష్ ట్వీటింగ్ అండ్ షీ ఈజ్ నాట్ ఇంపాక్టెడ్, నాకు దాంతో సంబంధమే లేదని చెప్పిన షీ బికేమ్ అన్ ఎంపీ. దట్ టైమ్ షీ వాజ్ నాట్ అన్ ఎంపీ. సో ఆబ్వియస్లీ డబ్బులు తీసుకొని ఉంటుంది. ఈవెన్ ఎంపీ తీసుకున్న తర్వాత కూడా డబ్బులు తీసుకోవచ్చు కదా. మహువా మొయిత్రా కేసు చూస్తున్నాం. షీ ఈజ్ ఆస్క్డ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ క్వశ్చన్స్ విచ్ ఆబ్వియస్లీ ఎవరో ఆమెకి డబ్బులు ఇచ్చారు. ఆమె కొనుక్కుంటున్న బ్యాగులు, ఆమె చేస్తున్న ఇంటర్నేషనల్ ఫ్లైట్లు, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇంత డబ్బులు? సో ఆబ్వియస్ సంబడి ఈస్ పేయింగ్ దట్. మనం 21 crores అనుకుంటే, మనం 21 million అనుకుంటే చిన్న అమౌంట్ అనుకుంటున్నాం. దీనికన్నా ఎక్కువ ఖర్చు చేస్తారు వాళ్ళు. ఇది ఒఫీషియలీ చూపించిన డబ్బులు. యుఎస్ ఎయిడ్ అంటే ఎయిడ్ ఇవ్వడానికి, దట్ ఈస్ ద లా, ఎయిడ్ టు అ కంట్రీ ఇన్ నీడ్. వీళ్ళు ఏం చేస్తారు, మాల్డోవాలో ఒకటి, వియట్నాంలో ఒకటి, ట్రాన్స్జెండర్ రైట్స్కి ఒకటి అని చెప్పి ఒక్కొక్క ప్లేస్ ఒక డబ్బులు వాడుకుంటారు వీళ్ళు. అది వీళ్ళ స్ట్రాటజీ. అంటే వీళ్ళది ఎయిడ్ ఇచ్చేది 50% ఉంటుంది, యాక్చువల్ ఎయిడ్. అది బియ్యం ఉండొచ్చు, గోధుమ పిండి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, వ్యాక్సిన్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మిగతా 50% వాడుకున్నది ఇన్ఫ్లుయెన్స్ పెడ్లింగ్కి వాడుకుంటారు, నెరేటివ్ సెట్ చేయడానికి. ఒక గవర్నమెంట్ వ్యతిరేకంగా యుఎస్ గవర్నమెంట్ డజంట్ లైక్ దట్ గవర్నమెంట్, వెనిజువేలా అనుకోండి, వాళ్ళ వ్యతిరేకంగా న్యూస్ కన్సిస్టెంట్లీ రాస్తూనే ఉంటారు. మనం చూసాం ఈ ఫండింగ్ లో కూడా మన భారతదేశానికి వచ్చిన 21 million బీబీసీకి ఇచ్చారు, వాషింగ్టన్ పోస్ట్ కి ఇచ్చారు, న్యూయార్క్ టైమ్స్ కి ఇచ్చారు, రాయిటర్స్ కి ఇచ్చారు. వై అంటే నెరేటివ్ అక్కడ కూడా సెట్ చేయడానికి. ఇప్పుడు చూస్తాం, మీరు చూస్తున్న వాషింగ్టన్ పోస్ట్ కానీ న్యూయార్క్ కన్సిస్టెంట్లీ యాంటీ ఇండియా న్యూసే ఉంటుంది. ఓకే, కన్సిస్టెంట్. ఇవాళ కూడా ఈ 21 million గురించి న్యూస్ వచ్చిందంట మళ్ళీ, అంటే వాళ్ళకి కూడా కొట్టిందన్నమాట ఎక్కడో అది. సో ఆబ్వియస్లీ దే ఆర్ యూజింగ్ ద ఎంటైర్ థింగ్. ఈ డబ్బులు తీసుకున్న వాళ్ళు అందరూ ఇప్పుడు ఇంగ్లీష్లో అంటారు హెడ్లెస్ చికెన్ అంటారు, పరుగుతున్నారు, పిచ్చోన్ లాగా పరుగుతున్నారు. అక్కడ ఇక్కడ ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఏం చేయాలని చెప్పి పరిగెత్తున్నారు అక్కడిక్కడ. సో న్యాచురల్లీ పట్టుబడతారు వీళ్ళు, కానీ ఇట్ టేక్స్ సమ్ టైమ్ ఫర్ దాట్, ఫర్ ఎంక్వైరీ అయ్యి. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాజికల్ కన్క్లూషన్ తీసుకెళ్ళాలి, ఎందుకంటే ట్రంప్ ఉన్నారు అక్కడ, వాళ్ళ దగ్గర మొత్తం డాటా ఉంటుంది. మీరు ఇంకో మ్యాటర్ క్లియర్గా మీరు చూస్తుంటారు, ది యుఎస్ అంబాసిడర్ ఇన్ ఇండియా ఎరిక్ గ్యార్సెట్టి, ఇప్పుడు కూడా ఆయన టెక్నికలీ అంబాసిడర్, కొత్త అంబాసిడర్ అపాయింట్ చేస్తే కానీ ఇంకా సెనెట్ క్లియర్ చేయాలి. ఆయన ఏ రోజు ట్రంప్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిందో ఆ రోజు భారతదేశం పారిపోయింది. అండ్ హీ వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ కల్ప్రిట్స్. ఎరిక్ గ్యార్సెట్టి వచ్చినప్పటి నుంచి అందరూ చెప్పారు హీఈస్ గోయింగ్ టు క్రియేట్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా. He was anti-India, so that is what it was. Why did he leave before the new ambassador has come? Correct. Regime change అయినప్పుడు అంబాసిడర్ రిజైన్ చేస్తారు, వాళ్ళ అదంతా పొలిటికల్ అపాయింట్మెంట్స్. కానీ ట్రంప్ ఇంకా స్వేరింగ్ ఇన్ కాలేదు, దానికన్నా ముందు పారిపోయింది ఇక్కడి నుంచి. ఎందుకంటే ఆబ్వియస్లీ ద రీజన్ ఈస్ దట్ ఆయన తెలిసిపోయేది పట్టుబడతారు. సో ఆబ్వియస్లీ చాలా మటుకు క్లీనప్ చేసి వెళ్ళి ఉంటారు. మీరు అది కాకుండా రెగ్యులర్గా ట్వీట్స్ చూడండి. జుబేర్ ఫర్ ఎగ్జాంపుల్, ఇది అనదర్ మేజర్ ఫండింగ్ హీ హస్ గాట్ ఫ్రమ్ యూఎస్ఏ. ఆర్జే శామ్ అని చెప్పి ముందు రేడియో మిర్చిలో ఉంటుండే. వీళ్ళిద్దరు ఒకరోజు యాక్సిడెంట్గా ట్వీట్ చేశారు, ఐఎమ్ గోయింగ్ టు ద యుఎస్ ఎంబసీ టుడే ఫర్ అ మీటింగ్ అని చెప్పి. ఈడేమో ఐఎమ్ ఆల్సో కమింగ్ దేర్ అన్న మీటింగ్. అది తర్వాత డిలీట్ చేశారు, కానీ ఎవడో స్క్రీన్ షాట్ తీసుకున్నాడు దాన్ని. అది ఇప్పుడు తీసి పెట్టారు ఎవడో. ఇప్పుడు కనెక్షన్ వచ్చేస్తుందా మీకు? మీరిద్దరు కలిసి యుఎస్ ఎంబసీలో ఏం చేస్తున్నారు? మీకు ఏం సంబంధం? యుఎస్ ఎంబసీలో ఏం పని ఉంది మీకు? అక్కడ వీసా ఇంటర్వ్యూకి వెళ్తున్నారా? ఎందుకు? అది అక్కడే వచ్చింది అనమాట. సో ఇది యూజువలీ ఈ ఎంబసీస్ ఏం చేస్తారంటే, ఇప్పుడు జర్మన్ ఎంబసీ, ఫ్రెంచ్ ఎంబసీ ఎవరైనా కానివ్వండి, వాళ్ళ కంట్రీ ఇమేజ్ ఇంప్రూవ్ చేయడానికి ఇక్కడ నుంచి 10 మంది జర్నలిస్ట్ని తీసుకెళ్తారు, సీనియర్ ఎడిటర్స్ లేకుంటే సీనియర్ బ్యూరో చీఫ్ వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ 1 week టూర్ అని చెప్తారు. దాంట్లో 3 రోజులు టూర్ ఉంటుంది, మిగతా 4 రోజులు హాలిడే ఉంటుంది. వాళ్ళ ఇండస్ట్రీ కానీ, ఇప్పుడు జర్మనీకి తీసుకెళ్తే మర్సిడీస్ బెంజ్ తయారు చేసిన కంపెనీ కానివ్వండి, మిగతా పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కంపెనీలు తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత మిగతా 4 రోజులు మొత్తం కంట్రీ అయితే తిప్పుతారు. మంచి ఫుడ్ అది ఇది 5 star హోటల్ గిఫ్ట్లు ఇచ్చేసి పంపించేస్తారు. మంచి ఇమేజ్. ఆడ వచ్చిన తర్వాత మొత్తం జర్మనీ లోకంలో అన్నిటికంటే ఏ దేశం లేదు మంచి, జర్మనీ కన్నా జర్మనీ ఇస్ ద బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని చెప్పి రాస్తారు. సేమ్ థింగ్ ఫ్రెంచ్ గవర్నమెంట్ చేస్తారు, సేమ్ థింగ్ రష్యన్ గవర్నమెంట్ చేస్తారు, అందరు చేస్తారు. ఇది రెగ్యులర్ ఇన్ఫ్లుయెన్స్ పెడ్లింగ్. అంటే వాళ్ళ కంట్రీ ఇమేజ్ మనం కూడా చేస్తాం అప్పుడప్పుడు. మనం బయట నుంచి కొంచెం జర్నలిస్ట్ని తీసుకొచ్చి మన కంట్రీలో ఉన్న ఇండస్ట్రీ యూనిట్స్ అని చెప్పి ఇండియా ఎంత బాగా డెవలప్ అయిపోయింది చూపిస్తాం. చైనా వాళ్ళు చేస్తారు. చైనా అయితే చాలా పెద్ద, చైనా నుంచి అఫీషియల్ ఫండ్స్ వచ్చింది మన న్యూస్ క్లిక్, మన అందరికి తెలుసు ఏం చేశారని చెప్పేసి. అప్పుడు జరిగిన దాంట్లో న్యూస్ క్లిక్ ఎంత డబ్బులు తీసుకున్నారు, దాని నుంచి ఎంతమందికి డబ్బులు వచ్చింది చాలా క్లియర్గా బయటకు వచ్చింది. కానీ ఆ కేసు కూడా ఏం ఫైనలీ రిజల్ట్ ఏం రాలేదు బయట. కేసు పడ్డాడు, కేసు కొంచెం రైడ్ చేశారు, ఈడీ వాళ్ళు రైడ్ చేశారు, అంతేగాని ఫైనలీ ప్రాసిక్యూషన్ ఏం జరగలేదు. అంటే ఇండైరెక్ట్ వేలో మనీ అనేది వీళ్ళకి చేరుతున్నాయి కాబట్టి వస్తున్నాయి. లేకుంటే వీళ్ళ లైఫ్ స్టైల్ చూడండి. రాజ్దీప్ సర్దేశాయ్, సాగరికా ఘోష్ ఇల్లు విలువ 54 కోట్లు, 54 crores మార్కెట్ వాల్యూ దట్ హౌస్. ఎక్కడి నుంచి వచ్చింది అంటే డబ్బులు? సరే ఆ టైంలో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినప్పుడు 10 కోట్లని పెట్టుకుంది. 10 కోట్లు కూడా ఎట్లా వస్తుందండి? ఒక జర్నలిస్ట్ కపుల్కి 10 కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది? ఆబ్వియస్లీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరో ఇచ్చి ఉంటారు.
ఆ డబ్బులతో వాడుకొని ఉంటారు. సాగరిక ఘోష్ ఫాదర్ వాజ్ బిగ్ మ్యాన్ ఇన్ దూరదర్శన్. ఆయన ఆ టైం సంపాదించుకుంటాడు, ఆయన ఇచ్చాడేమో. కానీ వీళ్ళందరూ లైఫ్ స్టైల్ చూస్తే మీకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది. వీళ్ళ రెగ్యులర్ ఇన్కమ్తో నడవదు ఇదంతా. వీళ్ళందరూ వాడుకుంటేది. మన దగ్గర కూడా అంతే. తెలుగు తింటే చూడండి, ఇప్పుడు తెలుగు మన జర్నలిజం అంటాం కదా, చాలా మందికి డబ్బులు వస్తుంది, చాలా మందికి వస్తుంది, కానీ డిఫరెంట్ సోర్సెస్ నుంచి వస్తుంది. కొన్ని కంపెనీ వాళ్ళు ఇస్తారు, బాబు నా గురించి ఏం రాయకు, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి ఇక్కడ, పెద్ద పేర్లు చెప్పను, కానీ వాళ్ళు ఉంటారు. వాళ్ళ పిఆర్ ఎఫర్ట్. దివాళీకి గిఫ్ట్లు ఇస్తారు, దివాళీకి కొంచెం స్వీట్స్, చాలా పెద్ద పెద్ద డబ్బా స్వీట్లు, డ్రై ఫ్రూట్స్ పంపిస్తారు, అన్ని చేస్తారు. ఒఫిషియల్ బ్రైబింగ్ యాక్చువల్లీ. లంచం ఇవ్వడం ఇంకో లాంగ్వేజ్ చెప్పాలంటే. గవర్నమెంట్ ఏం చేస్తారు, ప్లాట్లు ఇస్తారు జర్నలిస్ట్ కి. ఇప్పుడు అది బంద్ చేశారు, హైకోర్టు బంద్ చేసి పడేశారు. ఎందుకు ఇస్తారు? ఇచ్చిన తర్వాత నువ్వు నోరు తెరవకు, నాకు వ్యతిరేకంగా ఏం రాయకు. నాకు అప్పుడు నేను జర్నలిజంలో ఉన్నప్పుడు తీసుకోలేదు ప్లాట్, నేను చేసిన తప్పది. ఎందుకంటే మనం ప్రిన్సిపల్ మన దగ్గర ఉండే, లేదు తీసుకోము ప్లాట్. కానీ చాలా మంది ఫిలిం నగర్లో కానివ్వండి, జూబ్లీస్లో తీసుకున్నారు, ఫ్రీగా ఇచ్చేస్తారు గవర్నమెంట్ ప్లాట్లు. ఇప్పుడు వాళ్ళందరూ కోట్లు అమ్మేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళంతా. సో దిస్ ఇస్ ద స్ట్రాటజీ. ఇండియన్ లెవెల్లో బ్రైబింగ్ అక్కడ నడుస్తుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో బ్రైబింగ్ యుఎస్ ఎయిడ్ నుంచి వస్తుంది. యుఎస్ ఎయిడ్లో ఎట్టింది బయటకు ఎందుకు వచ్చిందంటే, ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత ఆయనకి బైడెన్ మీద ఉన్న వ్యతిరేకతతోనే ఇది బయటకు వచ్చింది. ఇది ఎక్కడ వాడారు, ఎక్కడ ఇది చిన్న అమౌంట్. మిగతా అమౌంట్ చూస్తే 300 మిలియన్. ఎందుకు చెల్సీ క్లింటన్కి ఇచ్చారు $25 మిలియన్, క్లింటన్ కూతురికి. ఆలోచించండి, ఇదేం లేదు, నథింగ్. ఏదో ప్రాజెక్ట్ పేరు చెప్పి ఆమె 25 మిలియన్ తీసుకుంది. సో చాలా మటుకు ఇప్పుడు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కి చైనీస్ వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీకి అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు. రాహుల్ గాంధీ సైన్ చేసిన ఫోటో కూడా మనం చూసాం అంతా. వాళ్ళు 300 కోట్లు ఇచ్చారని అఫీషియల్ గా చెప్పారు. ఏంటంటే చైనా ఇండియా ప్రాజెక్ట్స్ గురించి స్టడీ చేయడానికంట. దానికి 300 కోట్లు కావాలి. నరసింహన్ రామ్ కి 4 పేజ్ సప్లిమెంట్ వస్తుంది. చైనాలో ఏదో కాన్ఫరెన్స్ జరిగిందని చెప్పి, హిందూలో. చైనాలో కాన్ఫరెన్స్ జరిగితే నరసింహన్ రామ్ హిందూ పేపర్లు ఎందుకు రావాలి? చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఫండ్ చేస్తుంది. అందరికి తెలుసు, హిందూ అనే పబ్లికేషన్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీదే. వాళ్ళు చాలా మటుకు దానికి ఫండ్స్ ఇస్తారు. నరసింహన్ రామ్ హిమ్సెల్ఫ్ ఇస్ ద కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్. సో ఇట్లాంటి జర్నలిస్ట్ అని చెప్పి నాకదే, మీరు దొంగ అంటే నేను దొంగ నంబర్ 1 అని చెప్పి నాకు తిరగండి, నాకు ఏ ప్రాబ్లం లేదు, నా రెస్పెక్టివ్ అని, నేను డబ్బులు తీసుకుంటాను, ఏమవుతుంది, నేను ఎట్లా బతకాలి అని చెప్తే కరెక్ట్, ఐ విల్ అడ్మైర్ యూ. కానీ నేను మహాత్మా గాంధీ, నేను సత్యహరిశ్చంద్రుడు నేనేం చెప్పి దాని తర్వాత ఇట్లాంటి పనులు చేస్తే డెఫినెట్గా పట్టుబడాలి. దాంట్లో 21 మిలియన్ ఎక్కడ పోయింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంక్వైరీ చేయాల్సిందే. అండ్ డెఫినెట్లీ ట్రంప్ గారు ఉన్న డీటెయిల్స్ మొత్తం ఇస్తారు ఆయన, దాంట్లో డౌటే లేదు. జనరల్గా యుఎస్లో ఒకటి ఉంటుంది ఏంటంటే, ప్రెసిడెంట్ ఎవరున్నా అంటే లైక్ ఏ పార్టీ నుంచి ఉన్నా కూడా దే లుక్ ఆఫ్టర్ దేర్ కంట్రీస్ ఇంట్రెస్ట్. కానీ పర్టికులర్గా ట్రంప్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే, లాస్ట్ రిజైమ్ ఎవరిది అవుతుందో వాళ్ళ గురించి యాంటీగా ఇంత ఇన్ఫర్మేషన్ బయట పెడుతున్నారు. ఎందుకంటే ఆయన వెంట పడ్డారు వీళ్ళందరూ కలిసి. ఆయన జైలు పంపించడానికి ట్రై చేస్తారు. ఆయన 2020 ఎలక్షన్ గెలిచిందన్నారు ఆయన. ఓకే, గెలవలేదని చెప్పి ఇట్ ఇస్ లైక్ రివెంజ్. ఇట్ ఇస్ రివెంజ్, ఓపెన్ రివెంజ్, దాంట్లో డౌటే లేదు. లాంగ్వేజ్ చూడండి, బైడెన్ గురించి వాడుతున్న లాంగ్వేజ్ చూడండి. ఎవ్రీ డే ద లాంగ్వేజ్ యూసెస్, ఓల్డ్ మ్యాన్, స్లీపీ జో, he did nothing, he's a weak president, he didn't know what was going on. కమలా హ్యారిస్ గురించి కూడా అంతే. సో ఆయనకి ఏంటంటే, ఆయన్ని ఓకే, మీరు ఒక పొలిటికల్ ఒపోనెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ఏం చేయకపోతే వాళ్ళు ఏం చేయరు, కానీ మీరు ఆయన్ని జైలు పంపించడానికి చాలా ట్రై చేశారు ట్రంప్ని. చాలా కేసులు వేశారు అతను, మళ్ళీ కాష్ పటేల్ మీద కూడా, వీళ్ళిద్దరి మీద ఉండే మ్యాక్సిమం హెరాస్మెంట్. దానికోసం ఆ కోపం ఉంది వాళ్ళకి. నేను చేసి చూపిస్తాను, నాకు గెలవ, నేను చూపిస్తాను, నీకు ఏం చేస్తాను నేను, అది చేస్తున్నారు. అన్ని ఉన్నదంతా తీసి బయటపడిస్తున్నారు. చూడండి, వీడు చేసిన పని ఇదంతా. జెలెన్స్కీకి $350 బిలియన్ ఇచ్చాడు, దాంట్లో అగ్రిమెంట్ సైన్ చేయాలంటే మినరల్స్ కోసం సైన్ చేయలేదు అని చెప్పి చేస్తున్నాడు. కరెక్ట్, అది ఈ షో సైన్ ద అగ్రిమెంట్, బయట హీ డిడ్ంట్ సైన్ ఇట్. అట్లా చాలా చేశారు. ఎందుకండి, మీరు వెళ్ళే ముందు మీ ఫ్యామిలీని మొత్తం పార్డన్ చేసి పడేస్తారు. వీళ్ళ మీద కేసులు వస్తే ఏం చేయకూడదు అని చెప్పి. మీరు ఎందుకు భయపడుతున్నారు? కరెక్ట్. సో ఆబ్వియస్లీ బైడెన్ వాజ్ డెడ్ లాట్ ఆఫ్ రాంగ్ థింగ్స్, అంటే డౌటే లేదు. he was a very weak president. I think one of the weakest presidents. అది డెమోక్రటిక్ పార్టీ డౌన్ఫాల్ మొదలైంది ఒబామా టైం నుంచి. అక్కడి నుంచే మొదలైంది అది కంప్లీట్. సో కంప్లీట్ ఎండ్ అయ్యేదాకా బైడెన్ దాకా ఇంకా రికవర్ కారు. మన దగ్గర కాంగ్రెస్ పార్టీ లాగా అయిపోతుంది అక్కడ డెమోక్రటిక్ పార్టీ. మనం రిజైమ్ చేంజ్ ఆపరేషన్స్ గురించి చూస్తే ముఖ్యంగా లాస్ట్ 5 yearsలో ఒకటి ఫస్ట్ పాకిస్తాన్లో జరిగింది, అండ్ నెక్స్ట్ శ్రీలంకలో జరిగింది, నెక్స్ట్ బంగ్లాదేశ్లో జరిగింది, మియన్మార్లో జరిగింది. అంటే ఇండియా చుట్టుపక్కల దే హ్యావ్ ప్లాన్డ్ ఎవ్రీథింగ్. అండ్ ఆల్సో ఇండియాలో కూడా ఆల్మోస్ట్ దేర్. సో అంటే ఇట్లాంటి ఆపరేషన్స్, అంటే ఫారిన్ ఆపరేషన్స్, వాటికైతే నాకు తెలిసి అంటే 21 మిలియన్ అని ఏదైతే ఓటర్ టర్న్అవుట్ కోసం అన్నారు కదా, 21 మిలియన్ ఈజ్ నాట్ ఎనఫ్ యాక్చువల్లీ.
అంటే ఇండియా లాంటి ఇంత పెద్ద కంట్రీలో 453 సీట్ల కోసం మీకు 50 లక్షలు కూడా రాదు సీట్కి. సో కాబట్టి అంటే దెర్ ఇస్ లాట్ టు నో యాక్చువల్లీ, అంటే ఇంకా చాలా విషయాలు బయటకు రావాలి. చాలా విషయం అది ఏంటంటే ట్రంప్ గారు చెప్పిన తర్వాత మనకు తెలిసింది. అతను చెప్పలేదు అనుకోండి, డొనాల్డ్ ట్రంప్ had not made a statement USA గురించి, నథింగ్ కూడా కమ్ అవుట్. డోజ్ గురించి డోజ్ టీం వెళ్ళి అక్కడ మొత్తం తవ్వి బయటకు తీసిన తర్వాత మొత్తం బయటకు వచ్చింది కదా. సో ఎలాన్ మస్క్ వాస్ నాట్ దే. దాని కొంచెం కూడా అక్కడ యూఎస్ లో కూడా అటాక్ ఎవరి మీద జరుగుతుంది, ఎక్కువ ఎలాన్ మస్క్ మీద జరుగుతుంది. ఆయన కంపెనీస్ పైన కూడా చేస్తున్నారు ఎందుకంటే ఈస్ డిగింగ్ అవుట్ ఇన్ఫర్మేషన్. ఎగ్జాక్ట్లీ. అండ్ దిస్ ఆల్ ఇస్ కమింగ్ అవుట్. ఒక్కొక్కరికి 2 బిలియన్లు 3 బిలియన్లు పర్సనల్ అకౌంట్లు వేసుకున్నారు అక్కడ యూఎస్ ఎయిడ్ నుంచి. యూఎస్ ఎయిడ్ అంటే బయటకి వేయడానికి, వాళ్ళు అక్కడ యూఎస్ లో వాడుకుంటున్నారు అది. సో యువర్ క్వశ్చన్ అబౌట్ రెజిమ్ చేంజ్ జరిగినప్పుడు పాత రెజిమ్ని మన దగ్గర కూడా మీరు చూసుంటారు, ఒక అంత డిప్లొమాటిక్లీ కొంచెం హ్యాండిల్ చేసుకుంటారు. కానీ ఇదేం జరిగిందంటే ఆయనకు ఒక్కటే, ఆయన 2020 ఎలక్షన్ నేను గెలిచాను, 100% నేను గెలిచిన ఎలక్షన్ నేను ఓడిపోయాను అని ఆ కోపం ఉంది ఆయన. దాని తర్వాత ఆయన మీద వేసిన కేసులు, ఎన్నో కేసులు వేసి జైలు వేయడానికి, ఆయన ఇంపీచ్ చేయడానికి అన్ని ట్రై చేస్తారు. ఈవెన్ టిల్ ద లాస్ట్ ఎలక్షన్ దాకా ట్రై చేశారు వీళ్ళు, ఓటింగ్ రోజు దాకా జరగలేదు. సమ్హౌ దే డిడ్ంట్ వాంట్ ట్రంప్ టు కమ్, ఎందుకంటే ఆయన వస్తే ఇదంతా బయటపడుతుంది అని చాలా క్లియర్గా తెలిసిపోయింది. అది కూడా ఆయన వచ్చిన తర్వాత కూడా చూడండి, ఆయన బయట ఉన్న అతను చేస్తున్న బయట ఉన్నది డిఫరెంట్. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో టారిఫ్ లేయడం, అది జెలెన్స్కీతో డీలాలి. డొమెస్టిక్లీ కూడా చాలా నడుస్తుంది గొడవ అక్కడ. డొమెస్టిక్ లో యుఎస్ లో చాలా మందిని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని ఫైర్ చేసేసారు. ఆల్మోస్ట్ ఐ థింక్ 30% మంది 40% మంది ఇంటికి పంపించేస్తారు. మన దగ్గర జరగదు. మన దగ్గర గవర్నమెంట్ ఎంప్లాయీ జాయిన్ చేసి వాళ్ళు రిటైర్ అయ్యేదాకా ఉంటారు వాళ్ళు. ఇక్కడ అట్లా కాదు, అక్కడ ది కెన్ ఫైర్ దమ్ ఎనీ టైమ్ యూ వాంట్. అక్కడ అడ్వాంటేజ్ ఉంది అనమాట. ఫైర్ చేస్తున్నారు అందరు, ఎందుకంటే ఎఫిషియన్సీ అంత మొత్తం ఇన్ఎఫిషియన్సీ వచ్చేసింది సిస్టమ్. ఏం చేస్తున్నారు ఎవరికి తెలియదు. అన్ని ఈ ఎల్జిబిటీ చెప్పేసి ఉమెన్ అథ్లీట్స్, అది ట్రాన్స్జెండర్ అథ్లీట్స్ని తీసుకొచ్చారు, మొత్తం కొట్టుపడేసి క్లీన్ చేశారు. సో హీ ఈస్ మేకింగ్ కంప్లీట్ టర్న్ అరౌండ్ కంప్లీట్లీ. అండ్ ఆయన 4 వారాలు చేసిన పని లాస్ట్ యుఎస్ ప్రెసిడెంట్ బైడెన్ 4 సంవత్సరాలు చేయలేదు. అది అందరూ దానికోసం ఆయన అప్రూవల్ రేటింగ్స్ చూడండి, ట్రంప్ అప్రూవల్ రేటింగ్స్ వెరీ హై. ఎందుకంటే దే ఆర్ సీయింగ్ రిజల్ట్స్ ఆన్ ద గ్రౌండ్. ఇంత వేస్టేజ్ మన కంట్రీలో, ఎంత డబ్బులు మన దగ్గర కూడా ఒక డోజు పెట్టి చేస్తే మీకు తెలిసిపోతుంది. సెక్రటరియట్లో ఎంతమంది ఎంప్లాయీస్ కావాలన్నా వద్దా, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పోతుంది, డబ్బులు ఎక్కడికి పోతుంది, మన ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెట్టే డబ్బులు ఎక్కడ పోతుంది, దాన్ని తెలిసిపోతుంది. కానీ మన దగ్గర అన్ని దాచిపెడతారు. ఎప్పుడో ఒకసారి సిఏజీ రిపోర్ట్ చేసినప్పుడు సిఏజీ ఆడిట్లో వస్తుంది బయటికి, అది అంతే. ఆడిటర్స్ ఏం చూస్తారు, మీరు చూసిన కాగితాలు చూస్తారు, వాళ్ళు మీరు చూపించిన కాగితాలు. వాళ్ళు అడగరు మీరు ఏ కాగితం చూపించేది మా బ్యాలెన్స్ షీట్ చూడండి, చెక్ చేసి దీనికి తప్పు ఉందని చెప్తారు. సో హైడ్ చేయడానికి చాలా హైడ్ చేయొచ్చు. అది యూఎస్లో కూడా చేశారు చాలా మటుకు. సో యూఎస్ అనేది పెద్దగా ఓషన్ ఉండేది, దానికి అందరు తీసుకెళ్ళిపోయారు డబ్బులు. ఇప్పుడు ఆ డబ్బుల్ని క్యాన్సిల్ చేసేస్తున్నారు, ఎంత ఖర్చు పెట్టలేదు అది రిటర్న్ ట్రై చేస్తున్నారు. అది కాకుండా వాళ్ళ ఓన్ గవర్నమెంట్లో ఇన్ఎఫిషియన్సీ, చాలా మందిని ఫైర్ చేసి ఇన్ఎఫిషియన్సీ తీసేసి ఎఫిషియన్సీ తీసుకొస్తున్నారు. ప్రాబబ్లీ ఇట్లా కూడా అనుకోవచ్చు కదా సార్, ఎట్లా అంటే లైక్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే డబ్బులు ఖర్చు పెడుతుందో యుఎస్ ఎయిడ్ పేరుతో, ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. ఎందుకంటే ఇండియాకి 21 మిలియన్స్ ఫర్ ఓటర్ టర్న్అవుట్ కోసం స్పెండ్ చేశారు అంటే డెఫినెట్లీ అది రికార్డ్ అయింది ఆ స్టేట్మెంట్. అంటే బైడెన్ అడ్మినిస్ట్రేషన్కి తెలీదా రేపు ట్రంప్ వచ్చాక ఈ ఇన్ఫర్మేషన్ని క్లాసిఫైడ్గా పెడతారా లేకపోతే అన్క్లాసిఫైడ్ చేస్తారా? క్లాసిఫైడ్ చేయలేము, ఎందుకంటే ఇది ఆబ్వియస్లీ ఈ రికార్డ్ ఎక్కడో ఉంది. కానీ వాళ్ళు అనుకోలేదు ఇంత డెప్త్గా వెళ్తారని చెప్పి. డోజ్ టీమ్ చూస్తుంటారు మీరు, వాళ్ళు ఒక 10-20 మంది యంగ్స్టర్స్ని పెట్టుకున్నారు. దాంట్లో ఒక ఇండియన్ అబ్బాయి ఉన్నాడు, మన తెలుగు స్పీకింగ్ స్టేట్. వీళ్ళందరూ స్పేస్ ఎక్స్లో లేకుంటే టెస్లాలో పనిచేసిన ఎంప్లాయీస్, కొంతమంది న్యూరాలింక్లో పనిచేస్తారు, అన్ని మన ఎలాన్ మస్క్ కంపెనీస్. అక్కడ నుంచి 10-20 మంది యంగ్స్టర్స్ని తీసుకొచ్చి మొత్తం ఐటీ ఎక్స్పర్ట్స్ వాళ్ళు కూర్చోబెట్టి మొత్తం అకౌంట్స్ డిగ్ చేశారు. వీళ్ళు ఎంత దాచిపెట్టినా కానీ బయటకు వచ్చింది. ఓకే, వీళ్ళు తీస్తున్నారు ఇన్ఫర్మేషన్, డే బై డే తీస్తున్నారు. ఇంత డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టారు అంత మొత్తం. దాన్ని అనలైజ్ చేసి ఇంకో గ్రూప్ ఇదన్నీ బయట పెట్టి ప్రెసిడెంట్ ట్రంప్కి ఇస్తున్నారు. చూడండి ఇది ఇట్లా చేస్తున్నారు, వీళ్ళు ఇంత డబ్బులు ఖర్చు పెట్టారు, దీనికి అసలు అకౌంట్ లేదు. మీరు చూసుంటారు చాలా మంది యుఎస్ లో సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఇస్తారు అక్కడ. 300 years వాళ్ళకి కూడా అది ఒక టెక్నికల్ మిస్టేక్. యూజువలీ మన దగ్గర ఆధార్ కార్డులో కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ లేకుండా 0000 అని కొడతారు, లేకపోతే యాక్సెప్ట్ చేయదు. అంటే వాడు పుట్టినది ఎప్పుడో పుట్టినంట, 000లో పుట్టినంట. అది మన వాళ్ళు ఎంట్రీ చేసేటప్పుడు తప్పది. కానీ ఓకే, స్టిల్ దెన్ చాలా వేస్టేజ్ జరిగింది, చాలా డబ్బులు పోయినాయి. అది అన్ని బయటికి తీస్తున్నారు. సో బైడెన్ ఎంత హైడ్ చేయడానికి కరెక్ట్ చేసినా కానీ యూఎస్లో ఏదైనా కానీ అకౌంటింగ్ సిస్టమ్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్. ఓకే, మన ఇండియాలో కాదు. ఇండియాలో మనం కోల్డ్ స్కామ్ చూసాం, చాలా స్కామ్లు చూసాం మనం ఇక్కడ. ఓకే, ఆగస్టా వెస్ట్లాండ్ స్కామ్ చూసాం, మనం కామన్వెల్త్ గేమ్ స్కామ్ చూసాం. అన్నిట్లో ఏం చేస్తారంటే వీళ్ళు డబ్బులు ఎక్కడ పోయిందని మనకు తెలియదు. ఇప్పుడు మెడిగాడ చూడండి, ఇక్కడ కూడా మన దగ్గర ఎక్కడ డబ్బులు పోయింది ఎవరికి తెలియదు.
కాంట్రాక్టర్ ఎంత ఇచ్చారో ఎవరికి తెలియదు. కొంచెం ఫిగర్స్ ఉంది బయట, అది చూస్తున్నారు అంతే. కానీ మిగతా అందరూ ఉన్న డబ్బులు తీసుకున్నారు, అందరూ ఆడుకున్నారు, కానీ ఎవరికి బయటపడలేదు. అది యుఎస్ అది కాదు, దేర్ ఇస్ అకౌంటబిలిటీ సిస్టంలో, అది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్, ఎవ్రీథింగ్. అండ్ ఇంకొకటి సార్, నిన్న ఒక న్యూస్ వచ్చింది, లైక్ USAID ఇండియా చీఫ్ వీణా రెడ్డి అని. ఆమె ఇండియాలో అంటే ఈ ఓటర్ టర్న్అవుట్ కోసం, అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ మన డొమెస్టిక్ అఫైర్స్లో ఇంటర్ఫియర్ అవుతున్నట్టే. సో తన గురించి న్యూస్ వచ్చింది. అండ్ బీజేపీ అంటే గవర్నమెంట్లో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు ఈ ఈ విషయం పైన బయటికి ఓపెన్గా మాట్లాడుతున్నారు. హర్ ఇన్వాల్వ్మెంట్ ఇస్ దేర్ అన్నట్టుగా. షూర్, ఈవెన్ ఎస్వై ఖురేషీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారు ఇక్కడ ముందు. ఆయన అడ్మిట్ కూడా చేసింది, వీ హావ్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ ద యుఎస్ ఏదో NGO. మన డేటా, మన ఓటర్ డేటా బయట వాళ్ళకి ఎట్లా ఇస్తారండి మీరు? ఇట్స్ అ వెరీ కాన్ఫిడెన్షియల్ డేటా, మన ఓటర్ బేస్. నేను డబ్బులు తీసుకోలేదు అంటున్నాను, కరెక్ట్, అగ్రీడ్ విత్ యూ, డబ్బులు తీసుకోలేదు మీరు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా మీరు డబ్బులు తీసుకోలేదు. కానీ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చారు మీరు? ఓటర్ టర్న్అవుట్ పెంచడానికి ఇన్ఫర్మేషన్ ఎందుకు? బయట వాళ్ళకి ఎందుకు ఇన్ఫర్మేషన్? మీ రెస్పాన్సిబిలిటీ. మీరు ఫిలిం స్టార్స్ని యూజ్ చేస్తారు, స్పోర్ట్స్ మెన్ యూజ్ చేస్తారు, అందరు వెళ్ళి ఓట్ వేయాలి, మీరు రిజిస్టర్ చేసుకోండి, మీరు కన్సిస్టెంట్గా క్యాంపెయిన్ నడిపిస్తారు ఎలక్షన్ కన్నా ముందు. ఈ యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి మీరు ఈ ఓటర్ లిస్ట్ ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళు ఏం చేసుకుంటారు ఆ ఓటర్ లిస్ట్? అది ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా ఆయన చెప్పట్లేదు ఏం చేశారు, ఏమి ఇచ్చారు వాళ్ళకి, మీరు ఏ అగ్రిమెంట్ ఏం చేయలేకపోతే ఎందుకు అగ్రిమెంట్ సైన్ చేశారు? వాట్ ఆర్ ద కంటెంట్స్ ఆఫ్ ద అగ్రిమెంట్? వాట్ వెరీ సపోజ్ టు గివ్? అది ఆల్రెడీ బయటకు వచ్చింది, వాళ్ళకి ఏమి ఇచ్చారని చెప్పేసి. అది వాళ్ళు డైరెక్ట్ వాళ్ళకి వెళ్ళిందా, లేకుంటే వాళ్ళు ఇస్తా అని చెప్పి ఇవ్వలేదో తెలియదు, మళ్ళీ అది ఎంక్వైరీలో వస్తుంది. కానీ ఓటర్ లిస్ట్ ఇస్తా అని చెప్పారు చాలా క్లియర్గా. డేటా విల్ బి ప్రొవైడ్. వాట్ డేటా? యూ హావ్ టు క్లారిఫై వాట్ డేటా ఇట్ ఇస్. ఏదో చిన్న డేటా కాదు కదా ఇచ్చేది. ఇది మన దగ్గర ఇప్పుడు 100 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు. మీరు ఆ డేటా ఇస్తే ఇంకేం అక్కర్లేదు. క్రెడిట్ కార్డ్ డెమోక్రసీని రిస్క్ లో పెడుతున్నారు. ఎందుకు క్రెడిట్ కార్డ్ కంపెనీని అమ్ముకుంటారు, మనకు తెలుసు కదా. పొద్దుగా హోమ్ లోన్, పర్సనల్ లోన్, ఫోన్ కాల్ వస్తాయి మీకు. ఇది అనమాట. ఇది దిస్ ఇస్ వేర్ ద డేటా ఇస్ వెరీ క్రూషియల్ అండ్ దాట్ హస్ బిన్ సోల్డ్. అది ఖురేషీ కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, హూ ఆర్ డిడ్ దిస్ నాన్ సెన్స్, వాళ్ళందరినీ ఒక ఎంక్వైరీ తీసుకొచ్చి రిటైర్డ్ సుప్రీంకోర్టు జస్టిస్ అని ఎంక్వైరీ పెట్టించి డీటెయిల్డ్ విత్ NIA అండ్ CBI అండ్ ED, ఎందుకంటే కొంచెం డబ్బులు బయట కూడా వెళ్ళి ఉంటుంది. ఇది మొత్తం ఎంక్వైరీ చేయాల్సింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆల్రెడీ నేను ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ స్పోక్స్ పని చెప్పారు దట్ అన్ ఎంక్వైరీ ఈస్ ఆల్రెడీ స్టార్టెడ్ బట్ రెలవెంట్ డిపార్ట్మెంట్స్ ఎంక్వైరీ చేస్తుంది. కానీ దాని రిజల్ట్ బయట రావాల్సింది. అయితే సార్ ఇప్పుడు మీరు చెప్పిన దానికే, ఇప్పుడు సపోజ్గా ఈ USAID ఫండ్ అనేది ఎవరి అకౌంట్స్లోకి అయితే వెళ్ళాయో ఆ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది అనుకోండి, బహుశా వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంటుందేమో. ఏం ఇమ్యూనిటీ ఉంటుంది పనిష్మెంట్ నుంచి? ఓన్లీ డిప్లొమాటిక్ స్టాఫ్కి ఇమ్యూనిటీ ఉంటుంది. ఓకే, మన దగ్గర ఉన్న వాళ్ళకి ఎందుకు ఇమ్యూనిటీ? డిప్లొమాటిక్ స్టాఫ్ అంటే US ఎంబసీలో ఉన్న వాళ్ళని ఇక్కడ రోడ్ల మీద ఒక యాక్సిడెంట్ చేస్తే కూడా వాళ్ళ మీద కేసు ఫైల్ చేయలేము మనం పోలీసులు. మీరు చూస్తుంటారు చాలా మంది హైదరాబాద్లో బ్లూ నడుస్తుంటుంది నేమ్ ప్లేట్, UN అని ఉంటుంది, లేకుంటే వాళ్ళ అమెరికన్ వాళ్ళ కోడ్ ఉంటుంది, ఒకటి CC అని ఉంటుంది స్టార్టింగ్ నంబర్ ప్లేట్లో. ఆ వెహికల్ వెళ్ళి ఒకటి కొట్టి ఒకటి చచ్చిపోతే కూడా కేసు ఫైల్ చేయలేదు. ఎందుకంటే డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ. వాళ్ళని విత్డ్రా చేసుకుంటారు అప్పుడు ఇమీడియట్గా అక్కడి నుంచి, రిటర్న్ అమెరికాకి పంపించేస్తారు. కానీ ఆ కేసు అక్కడే బంద్ అయిపోతుంది అన్నమాట. సో డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ అనేది లేదు ఎవరికి. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ వీణా రెడ్డి, we have to see whether she was a diplomat or just an employee. చాలా డిఫరెన్స్ ఉంది దాంట్లో, పెద్ద డిఫరెన్స్ ఉంది. డిప్లొమాట్ అనేది చాలా తక్కువ మంది ఉంటారు, 20% మంది ఉంటారు మొదలు. మిగతా అందరూ విల్ బి రెగ్యులర్ ఎంప్లాయీస్, వాళ్ళకి ఇమ్యూనిటీ ఏం లేదు. అది కూడా ఒకసారి మూడ్ అవుట్ ఫ్రమ్ ద ఎంబసీ, వాళ్ళకి అసలు వాళ్ళు మళ్ళీ యుఎస్కి వెళ్ళిపోతే ఏం చేయలేము మనం. బట్ ఇఫ్ షీ స్టిల్ ఇన్ ఇండియా అండ్ షీ ఈస్ ఇండియన్ బై బర్త్ ఆర్ వాట్ ఎవర్ ఇండియన్ బై సిటిజన్షిప్, దెన్ డెఫినెట్లీ యాక్షన్ షుడ్ బి టేకెన్ అగేన్స్ట్. అక్కర్లేదు. ఇప్పుడు మన రాహుల్ గాంధీ చెప్తూనే ఉంటాడు క్యాస్ట్ సర్వే అని. దాంట్లో ఒక డాక్యుమెంట్లో క్యాస్ట్ సర్వే గురించి మాట్లాడుతున్నారు. USAID ఇచ్చిన ఫండ్తో ఒక NGOకి ఇచ్చిన దానికోసం టు పాపులరైజ్ క్యాస్ట్ సర్వే. అప్పుడు చూడండి, క్యాంపెయిన్ కనెక్ట్ చేయండి. రాహుల్ గాంధీ చెప్తున్న స్టేట్మెంట్ ఇది రెండు కలిసిపోతుంది ఇక్కడ. కరెక్ట్. సో ఆబ్వియస్లీ ఎవరో డబ్బులు ఇచ్చారు. సో మీరు చూస్తుంటారు భారత్ జోడో అయ్యారు, అంత ఐసోలేషన్ చూడకూడదు. విజయ్ మహాజన్ అని చెప్పి ఓపెన్ సొసైటీ జార్జ్ ఫోరోస్కి ఆయన ఉన్నారు, ఒక పోర్షన్ ఆయన రాహుల్ గాంధీతో నడుచుకుని వెళ్ళినాడు. అది కాకుండా ఫార్మర్స్ అజిటేషన్, దాని ఫండ్ ఎవరు చేశారు? ఢిల్లీ రైట్స్ ఫండ్ ఎవరు చేశారు? షహీన్ బాగ్ ఎవరు ఫండ్ చేశారు? JNUలో నడుస్తున్న ప్రొటెస్ట్ ఎవరు ఫండ్ చేశారు? ఇదంతా కనెక్షన్ ఉంది. ఏదో NGO పేరు చెప్పి ఏదో డబ్బులు తీసుకుని ఉంటే వీళ్ళంతా వాడుతున్నది దేనికోసం? దట్ ఈస్ ద మెయిన్ థింగ్ వాట్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్. సార్ ఇంకొక క్వశ్చన్ సార్, నేను ఈ న్యూస్ చదివాను. అదేంటంటే UPA గవర్నమెంట్ హయాంలో USAID పేరుతో ఇండియన్ గవర్నమెంట్కి $204 million వచ్చాయని చెప్పేసి, తర్వాత మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1.5 million మాత్రమే వచ్చాయని న్యూస్ ఉంది. సో అంటే వై దిస్ డిఫరెన్స్?
ఎలక్షన్ ముందు వచ్చినాయి డబ్బులని. 2019 కన్నా ముందు సేమ్ థింగ్ హ్యాపెండ్. 2019 ఎలక్షన్ ముందు కూడా 2019 ఎలక్షన్ జస్ట్ బిఫోర్ ద ఎలక్షన్ 2-3 నెలల ముందు డబ్బులు వచ్చినాయి మళ్ళీ యూఎస్ గవర్నమెంట్ నుంచి. ఈసారి కూడా యూఎస్ఏ మాక్సిమం ఫండింగ్ వచ్చింది. త్రూ అవుట్ ద ఇయర్ ఇస్తే ప్రాబ్లం లేదు మనకి. కంటిన్యూస్ గా మీరు డబ్బులు ఇచ్చుకుంటూ పోతే అక్కడ పోలియో క్యాంపెయిన్ కి, ఇక్కడ లెప్రసీ క్యాంపెయిన్ కి, అక్కడ టీబీ క్యాంపెయిన్ కి, లేకుంటే ఏదైనా ఒక వ్యాక్సిన్ క్యాంపెయిన్, లేకుంటే హంగర్ ఇది చెప్పేసి చేస్తే మనకు ప్రాబ్లం ఉండదు. ఒక ప్యాటర్న్ ఉంటుంది. అది కాకుండా ఇక్కడ ఏం చేస్తుందంటే కరెక్ట్ ఎలక్షన్ గా ముందు వస్తుంది. అదెందుకు? దట్స్ ఎ క్వశ్చన్ ఐ హ్యావ్. బికాస్ దెన్ ఇట్స్ వెరీ ఆబ్వియస్ దట్ ఇట్ వాస్ యూజ్డ్ టు ఫండ్ ద ఎలక్షన్స్. అంటే గవర్నమెంట్ కి ఫండింగ్ వచ్చిందని చెప్పారు సార్. గవర్నమెంట్ కి ఫండింగ్ డైరెక్ట్ రాదు ఎప్పుడు. ఓకే. గవర్నమెంట్ డజంట్ టేక్ మనీ ఫ్రమ్ యుఎస్ గవర్నమెంట్. ఓకే. అదేదో ఎన్జిఓకి వెళ్తుంది. ఎన్జిఓ గవర్నమెంట్ తో పనిచేస్తారు. ఓకే. ఓకే. ఇప్పుడు లెప్రా ఇండియా కానివ్వండి, మిగతా టీబీ పనిచేస్తున్న దానికి వాళ్ళకి పోలియో క్యాంపెయిన్, ఎరాడికేషన్ క్యాంపెయిన్, దానికి ఒక్కొక్క ఎన్జిఓస్ ఉంటారు. వాళ్ళకి ఫండింగ్ ఇస్తారు. వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పనిచేస్తారు. వాళ్ళ డబ్బులు లేవు. ఓకే. సో వాళ్ళ వాలంటీర్స్ కానివ్వండి, వాళ్ళకి వెహికల్స్ కానివ్వండి, మిగతా పబ్లిసిటీ కానీ అన్నిటికీ వాళ్ళకి డబ్బులు కావాలి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్లీ యూఎస్ గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకోదు ఎప్పుడు, ఎక్కర్లేదు. ఈవెన్ ఇన్ఫాక్ట్ బ్రిటిష్ గవర్నమెంట్ మనకు డబ్బులు ఇస్తుండే ఎయిడ్ కంపెనీ. వాళ్ళ దగ్గర కూడా ఆక్స్ఫామ్ అని చెప్పి ఒకటి ఉంది వాళ్ళు. అది ఇంకో స్కామ్ అది. ఓకే. సో అది ఇప్పుడు మనకెందుకు? వీఆర్ అన్ అడ్వాన్స్ నేషన్. దట్ ఇస్ వై ఈవెన్ ట్రంప్ ఆస్క్డ్ భారతదేశం డబ్బులు ఇవ్వడం ఏంటి, వాళ్ళ ఇంత డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, దే ఆర్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ కాబోతున్నారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఎందుకు? $21 million. ఆబ్వియస్లీ దేర్ సంథింగ్ రాంగ్ విత్ ఇట్. దట్ ఈస్ హౌ వి యూజ్ దట్. వై డు వి హావ్ టు గివ్ ఇండియా దిస్ మనీ? కరెక్ట్. దే డోంట్ నీడ్ ఇట్. So obviously, see, we can still understand Bangladesh, we can still understand Cambodia, we can still understand Vietnam, Afghanistan, Pakistan. వాళ్ళ డబ్బులు లేవు. ఇక్కడ మనం ఇంత పెద్ద ఫారెన్ ఎక్స్చేంజ్ పెట్టి $680 billion ఫారెన్ ఎక్స్చేంజ్ పెట్టుకుని కూర్చొని మనకెందుకండి $21 million? చిన్న అమౌంట్ అది. కానీ అమౌంట్ ఎందుకు ఇచ్చారో చాలా క్లియర్ అన్నమాట. ఓకే సార్, ఫైనల్ క్వశ్చన్, వాట్ విల్ బి ది అవుట్కమ్ సార్? సపోజ్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ అయిపోయాయి, వాట్ విల్ బి ది అవుట్కమ్? అంటే ఇఫ్ ఎట్ ఆల్ మన కంట్రీలో ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ కూడా ఈ డబ్బులు అందాయి అనుకోండి, వాళ్ళు డినై చేస్తారు. సింపుల్, మేము తీసుకునే లేదంటారు. సి, దొంగ ఎప్పుడైనా దొంగతనం చేస్తే చెప్తాడా? పోలీసు ఇది కొట్టగానే వాడు చెప్పాడు. కొడితే చెప్తా ఒక్కొక్కసారి, నేను చేస్తున్నాను, ఎక్కడ పెట్టినా దొంగ ల్యాప్టాప్ కొట్టేసిన, ల్యాప్టాప్ అక్కడ ఉంది అమ్మేసిన, ఇప్పుడు బంగారం కొట్టేసాక బంగారం అక్కడ అమ్మేసిన అని చెప్తాడు. అప్పుడు దాకా చెప్పాడు. పట్టుకున్నప్పుడు ఆడు అంటాడు నేను అన్నిటిగా నేను ఇన్నోసెంట్ ఫెలో, నేను ఏం చేయలేదు అంటాడు. అదే సంగతి ఇక్కడ కూడా. సో డెఫినెట్లీ రాహుల్ గాంధీకి వచ్చింది, రాహుల్ గాంధీ పార్టీకి వచ్చిందంటే కూడా వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసేది. పవన్ ఖేరా డైలీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాడు. లేదు ఇదంతా ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ వచ్చింది, వాషింగ్టన్ పోస్ట్ వచ్చింది, RSSకి డబ్బులు ఇచ్చారు, ఎప్పుడు 1960s ఇచ్చారంట అది అని చెప్పి పాత కేసులను తీస్తున్నాడు. అండ్ ఈ వాంట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు గివ్ ఆల్ ద అకౌంట్. వై షుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గివ్ ద అకౌంట్? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాకు డబ్బులు రాలేదు, యుఎస్ గవర్నమెంట్ ఇచ్చారు, మీరు వాళ్ళ దగ్గర అడగండి. ట్రంప్ చెప్పిన దానికి మీరు కౌంటర్ ఏం చేస్తారు అది చెప్పండి. మీరు పాత కేసులో ఇండియన్ ఎక్స్ప్రెస్ చెప్పిన రిపోర్టు, వాషింగ్టన్ పోస్ట్ చెప్పిన రిపోర్ట్ ఎందుకు తీస్తున్నారు? ఇట్ ఈస్ వెరీ క్లియర్, మనీ హెస్ బీన్ గివెన్. యు ఆర్ ట్రైంగ్ టు డిఫెండ్ ద ఇండిఫెన్సిబుల్. మీరు డిఫెండ్ చేయలేరు. ఇది మీరేం చేస్తున్నారంటే దాన్ని అగ్రెసివ్ తీసుకుంటున్నారు. అగ్రెసివ్ ప్రాసెస్ తీసుకొని నెగటివ్ బీజేపీ మీద వేయడానికి ట్రై చేస్తున్నారు. బీజేపీ గవర్నమెంట్ దగ్గర అడగండి, మేమేం చేయాలి అంటున్నారు. డెఫినెట్లీ అడుగుతారు. కానీ అప్పుడు వాళ్ళు ప్రూఫ్ తీసుకొచ్చేయమంటారు, ఇదంతా కావాలని చేస్తారు, ఇదంతా పొలిటికల్, కావాలని రాహుల్ గాంధీ మీద చేస్తున్నారు, లేకుంటే కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నారు, కమ్యూనిస్ట్ వాళ్ళ మీద చేస్తున్నారు అని చెప్పి వీళ్ళు మళ్ళీ పుకారు పడతారు. అప్పుడు ఒక టైంలో ఒక్కొక్క ఎక్స్క్యూజ్ ఉంటుంది వీళ్ళకి. ఏదైనా ఒకటి ఎంత ప్రూఫ్ ఇచ్చినా కానీ, ఎంత చేసినా కానీ, 90 లక్షలు పెట్టి 2,000 కోట్ల కంపెనీ కొనుక్కున్న నేషనల్ హెరాల్డ్ కేసు మన అందరికి తెలుసు. ఇండియాలో ఇవాళ దాకా బిజినెస్ మోడల్ ఎవరి దగ్గర లేదు. 90 లక్షలు పెట్టి 2,000 కోట్ల కంపెనీ కొనుక్కున్నారు రాహుల్ గాంధీ అండ్ సోనియా గాంధీ. 100% ఓనర్స్ అయిపోయారు. ఆ కేసులో బెయిల్లో తిరుగుతున్నారు. ఆ కేసు నంబర్ కూడా మనకి సెక్షన్ 420 అని చెప్పి మన పాత ఐపీసీలో చీటింగ్ అంటారు. ఇప్పుడు హిందీలో అంటారు 420 ఆ 420 బెయిల్లో తిరుగుతున్నారు వీళ్ళిద్దరు. సో వీళ్ళ మీద ఎంత పెట్టినా కానీ వీళ్ళు అంటారు మేము చేయలేదంటారు, మేము దొంగతనమే చేయలేదంటారు. అది స్కామర్స్ పని. అదే వాళ్ళు చెప్పరు, వాళ్ళు అగ్రీ చేసుకుంటే ఏముంది కాదు నెక్స్ట్. అదే కదా, బోఫోర్స్ నుంచి అగస్టా వెస్ట్లాండ్ నుంచి కోల్ స్కామ్, అన్ని స్కామ్లు, 2G స్కామ్లు, అన్నిటికీ డబ్బులు ఎక్కడ పోయింది అందరికి తెలుసు. దట్ ఇస్ ద మెయిన్ థింగ్. సో ఫ్యూచర్లో అంటే మన ఇంటర్నల్ అఫైర్స్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది. యాక్చువల్లీ US ఎయిడ్ పేరుతో వాళ్ళు ఓటర్ టర్న్అవుట్ కోసం చేశారంటే, సో ఫ్యూచర్లో ఇది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? నథింగ్. సిఐ విల్ డూ ఇట్. సిఐ డబ్బులు బయటికి రావు ఎప్పుడు. మన దగ్గర రా లాగా అనమాట. రా ఫండ్స్ ఎప్పుడు ఆడిట్ చేయరు. రాక్ ఇచ్చిన ఫండ్స్, మన ఇండియన్ గవర్నమెంట్ రాక్ ఇచ్చిన రీసెర్చ్ అండ్ ఆన్సర్స్ వింగ్ ఇచ్చే ఫండ్స్ ఎక్కడ ఆడిట్ లేదు. ఎక్కడ ఖర్చు పెడతారో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఒకసారి ఆడిట్ చేస్తే బయటకు వచ్చేస్తుంది అంతా. వీడికి ఇంత డబ్బులు ఇచ్చింది పాకిస్తాన్, వాడికి ఎంత డబ్బులు ఇచ్చినారు మనం చెప్పకూడదు. వీళ్ళది కూడా అంతే. సో యుఎస్ ఎయిడ్ అంటే దట్స్ నాట్ అ పార్ట్, టెక్నికలీ నాట్ అ పార్ట్ ఆఫ్ కంప్లీట్ యుఎస్ గవర్నమెంట్ దే, కానీ సీక్రెట్ ఫండ్స్ కాదు. మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్లో
ఇక్కడ ఏమైనా ఆంధ్ర తెలంగాణ వైపు నక్సలిజం ఉన్న పీక్లో వాళ్ళకు నెలకు 20-30 కోట్లు ఇస్తుండే పోలీసు వాళ్ళకి హెడ్ ఆపరేషన్స్కి. ఏ అకౌంట్ లేదు దానికి. వాళ్ళు ఏం చేస్తారు, ఇన్ఫార్మర్స్కి డబ్బులు ఇస్తారు. ఒకటికి 20 లక్షలు, ఒకటి 30 లక్షలు ఇచ్చి ఎక్కడ ఉన్నాడో చెప్పాడు, నెక్స్ట్ రోజు ఎక్కడ కూర్చున్నాడు చెప్పి. అంత క్యాష్ డీలింగ్, దానికి ఆడిట్ లేదు. ఈవెన్ జమ్మూ కాశ్మీర్లో అంతే, వాళ్ళు టెర్రరిస్ట్ని ఐడెంటిఫై చేయడానికి లోకల్ ఇన్ఫార్మర్స్ని యూజ్ చేసుకుంటారు. ఇన్ఫార్మర్స్ డబ్బులు అంతా అన్అకౌంటబుల్. సేమ్ థింగ్ విత్ యుఎస్ గవర్నమెంట్. వాళ్ళు సిఐ చేసే దానికి ఏ అకౌంట్ ఉంటుంది, వాళ్ళది FBI చేసేదానికి ఏం అకౌంట్ ఉంటుంది. ఇది బికాజ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ఎయిడ్ ప్యాకేజ్, ఇట్స్ థింక్ ఆర్ US ఎయిడ్, వాళ్ళకి అకౌంటింగ్ ఉంది దానికోసం అన్నమాట. లేకుంటే స్లష్ ఫండ్ అంటారు మన ఇంగ్లీష్లో. దానికి అసలు ఎక్కడ ఆడిట్ ఉండదు, ఎక్కడ వచ్చింది ఎక్కడ పోయింది ఎవరికి తెలియదు. మనం కూడా చేస్తాం అదే పని. మనం ఏదో సత్యాధిష్ఠుడు కాదు ఆ పనిలో మన గవర్నమెంట్. బట్ రిజైమ్ చేంజ్ ఆపరేషన్స్ అట్లాంటివి ఇండియా చేయకపోవచ్చు. ఇండియా రిజైమ్ చేంజ్ చేయదు, కానీ ఎక్కడో దేశంలో వెళ్ళి కన్నడలో వెళ్ళి ఎవరిని కొడతాం, పాకిస్తాన్లో మస్జిద్లో కూర్చొని లోపల వెళ్ళి ఎవరిని కొడతాం. ఎవరు చేస్తాడు అదని పని డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారు, కానీ దాని గురించి ఎవరు మాట్లాడారు. వీ డోంట్ నో అంటారు. సింపుల్ యాజ్ దట్. దట్ ఈస్ వాట్ ద గవర్నమెంట్ ఆర్ సపోజ్ టు డూ. దే ఆర్ సపోజ్ టు టేక్ కేర్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. అంతే. మన దేశం మనం సురక్షితంగా పెట్టుకోవాలి, దానికి మనం చేయాల్సినంత చేయాలి మనం, అంతే. కరెక్ట్. Okay, sir. It was a very interesting conversation with you. Thank you. Next time I'll come to your studio and we will do it there. Sure, definitely, sir. Thank you very much. Thank you.